రోహిష్ని ఇదెక్కడి ఇచ్చంత్రముల్లా ఆవులకు అందాల పోటీలు పెట్టిరట గా అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఒక సంఘపోళ్ళు. మరి మనుషులకు కుక్కలకు పిల్లులకే అందాల పోటీలు పెట్టినప్పుడు ఆవులకు పెడితే తప్పేముంది అనుకున్నారేమో. ఇక వారి ఆవుల అందాల పోటీలు ఎట్లా నడిచినాయో మనం కూడా చూద్దాం పారి. అరే వా, ఎంత ముద్దుగా ముస్తాబ్ చేసిరో చూడురి గీ ఆవులు దుడ్డెళ్ళు. తీరొక్క తీర్లా గంటల పట్టీలు, దిష్టి పూసల దండలు, కొమ్ములకు రంగులతోటి మంచిగా ముస్తాబ్ చేసిర్లే. మరి అందాల పోటీలంటే గా మాత్రం ఉండాలి కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలీపురం కేస్నపల్లి కాడ పెట్టిర్రు గీ రాష్ట్ర స్థాయి ఆవుల అందాల పోటీలను. ఒంగోలు, పుంగనూరు, గిరిజాతి ఆవుల నడవ పెట్టిర్రు ఈ పోటీలను. 2 తెలుగు రాష్ట్రాలకే కలిపి మొత్తం 250 మేలుజాతి ఆవులు పోటీ పడుతున్నాయట. అందాల పోటీలే కాదు, మేలుజాతి ఆవుల పాల పోటీలు కూడా పెడుతున్నారటుల్లా. కేస్నపల్లి ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘపోళ్ళు మొత్తం 3 రోజులుందట పోటీ. ఇక చూడుర్రి బకీట్ల కొద్దీ పాలు ఎట్లా విడుతున్నారో. ఇక ఈ ఆవుల పోటీ పేరంటానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి సారు వచ్చి చూసిర్రు. ఓ బుజ్జి లేగదూడనెత్తుకొని ఫోటోలు కూడా దిగిర్రు. మరి ఆవుల అందాల పోటీలంటే మోడళ్లు క్యాట్ వాక్ చేసినట్టు కౌ వాకింగ్ చేపిస్తే బాగుండని, కంట్రోల్ చేసుడే కష్టమైపోతుందని పెట్టనట్టున్నారు. ఇక పాల పోటీలైతే 3 పూటలుంటాయట. 3 మాటల వెండిన పాలను ఎప్పటికప్పుడు తూకం వేసి ఏ ఆవు ఎక్కువ పాలిస్తే గా ఆవు గెలిచినట్టు ప్రకటిస్తారట అచ్చెన్నాయుడు సారు, మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు, ఎంపీ హరీష్ సార్లతోటి ప్రైజులు ఇప్పిస్తారట. రాష్ట్ర స్థాయి ఒంగోలు, పొంగనూరు మరియు గిర్ ఆవుల అందాల పోటీలు, అలాగే ఒంగోలు ఆవుల పాలు పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. అలాగే పొంగనూరు గిత్తలకు కూడా అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 3 సార్లు ఈ పాలు తీసినటువంటి టోటల్ వెయిట్ చేసి ఎంపిక ఫస్ట్ ఎవరైతే హైయెస్ట్ వెయిట్ వచ్చిందో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. గెలుపొందిన రైతులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.